స్వామి. దేవి, అర్థమైంది దేవి, అర్థమైంది. మీరు డోలీ మోసేవాళ్ళం బిడ్డ. కామాక్షమ్మ గుడికి డోలీ మోసేవాడు కావాలంట. ఆడకే వెళ్తున్నాం బిడ్డ. మరి నువ్వేడకు బిడ్డ? నేను ఆ జగన్మాత కామాక్షిదేవి దర్శనానికేనమ్మా. చనిపోయే లోపు ఆ తల్లి కోవిలకు వెళ్లి ఆమె దివ్యమంగళ రూపాన్ని ఒకసారి కళ్ళారా చూసి కన్ను మూయాలనుకున్నాను. కానీ ఆశ నిరాశ అయ్యేలా ఉంది. అంతవరకు నేను బ్రతుకుతానో లేదో. మరి అట్ట నిరాశపడకే బిడ్డ. మేము నేను డోలీలో కూకోబెట్టుకుని దేవస్థానం దగ్గర తీసుకుపోతాం. అందుకు ప్రతిఫలంగా నీకివ్వడానికి నా దగ్గర డబ్బులేమీ లేవు బాబు. పర్వాలేదు బిడ్డ, ఎట్టాగో మేం గుడికాడికే పోతున్నాం, నిన్ను తీసుకుపోతాం. నీలాంటి భక్తురాలను మోసుకుపోవడం మాకు ఆనందమే. రా తల్లి. బిడ్డ, అదే కామాక్షమ్మ గుడి. తల్లి, మెల్లిగా నువ్వు గుళ్ళోకి వెళ్ళు బిడ్డ. మరి మేము వెళ్ళొస్తాం బిడ్డ. ఇంత చలిలో బయట కూర్చున్నావెందుకమ్మా? ఆ కామాక్షమ్మ తల్లి దర్శనం కోసమేనమ్మా. ఎవరో పుణ్యాత్ములు ఎంతో దూరం నుంచి నన్నిక్కడికి డోలీలో మోసుకొచ్చారు. కానీ నా దురదృష్టం నాకన్నా ముందే ఇక్కడికి వచ్చింది. నేను వచ్చి రాగానే గుడి పూజారులు ఆ తల్లి దర్శన భాగ్యం లభించకుండా చేసి తలుపులు మూసుకుని వెళ్లిపోయారు. అందుకు నువ్వేం నిరాశపడకమ్మా. నేను నిన్ను గుడిలోకి తీసుకుని వెళ్లి ఆ దేవిని చూపిస్తాను. రా. కామాక్షి, ఇన్నాళ్లకు ఈ కళ్లకు నీ దివ్యమంగళ రూపాన్ని చూసే అదృష్టాన్ని కలిగించావా తల్లి? మరి నీ కోరిక తీరిందిగా, ఇక పడుకుందో గాని రామ్మా. ఇంతవరకు నన్ను చూసి అందరూ అసహించుకున్నారు. కానీ మీరు నన్ను కన్న బిడ్డలా ఆదరిస్తున్నారు. ఇంతకన్నా భయంకరమైన వ్యాధులున్న వారిని నేను చూశానమ్మా. వారికి సేవలు కూడా చేశాను. చాలా పొద్దుపోయింది, పడుకోమ్మా. గుళ్ళో ఏ శబ్దాలు వినిపించినా లేవకుండా, ఏం జరిగినా చూడకుండా నిశ్చింతగా నిద్రపోమ్మా.
శాస్త్రి గారు ఇటు చూడండి. రాత్రి మనం గోపురం తాళాలు వేసేటప్పుడు ఈ అవిటిది బయటే ఉందిగా, తెల్లవారుసరి గుళ్ళోకి ఎలా వచ్చిందండి? అదే అగమ్య గోచరంగా ఉంది. ఏ అమ్మాయి లే, తెల్లవారింది లేవమ్మా. ఏమ్మాయి నువ్వు గుళ్ళోకి ఎలా వచ్చావు? ఎవరో నిండు ముత్తైదువా నా దగ్గరకొచ్చి నా బాధలు విని నన్ను గుళ్ళోకి తీసుకొచ్చి కామాక్షమ్మను చూపించి నన్ను ఇక్కడ పడుకోబెట్టి వెళ్ళింది బాబు. నా వ్యాధి నయమైపోయింది. నా కాళ్ళు చేతులు వచ్చాయి. ఆ కామాక్షమ్మ తల్లి ఇన్నాళ్లకు నా మొర ఆలకించింది బాబు, నన్ను కరుణించింది. ఈ జగన్మాతతోనే సేవలు చేయించుకుని స్వస్థత పొందిన నీవు భాగ్యశాలి. తల్లి కామాక్షమ్మ, నిజంగా నీవు భక్త ప్రదాయనివి. నీ మహిమయే మహిమ. ఇక నుంచి నీ కోవిలే నాకు కైలాసం, నీ సేవే నాకు పరమార్థం. ఇల్లు విడిచిపెట్టిన లాళ్ళయింది. ఆకలితో దాహంతో అలమటించిపోతున్నాను. తిరిగి ఈ జన్మలో నా పిల్లాన్ని బిడ్డల్ని చూడగలుగుతానో లేదో. ఓహో, కోకల కోడిశెట్టి గారా? తల్లి కామాక్షి, ఏమిటమ్మా ఇది? లేవయాలే బాబు, నన్ను క్షమించానంత వరకు మీ కాళ్ళ దగ్గర పడి ఉంటాను. క్షమించానులే. లే, అసలు ఏం జరిగింది? ఏముంది బాబు, బుద్ధి గట్టి తిని చేయకూడని పని చేద్దాం అనుకున్నాను. నాకు తగిన శాస్త్రే జరిగింది. సరే ఇంటికి వెళ్ళి తీరిగ్గా మాట్లాడుకుందాం పదండి. బాబు, మీరు నా చెయ్యి గట్టిగా పట్టుకుని తీసుకెడతానంటే వస్తాను. అలాగే పదండి. రా. నమస్కారం. అమ్మా కామాక్షి, నన్ను క్షమించమ్మా. ఇక నుంచి నువ్వు నాకు తల్లితో సమానం. తల్లితో సమానం. ఇదండి జరిగింది. తల్లి కామాక్షి, నీ లీలే లీల తల్లి. నా భార్య మానాన్ని, నా కుటుంబ గౌరవాన్ని కాపాడావమ్మా. కామాక్షి, మనం తప్పకుండా జొన్నవాడ వెళ్లి ఆ దేవి దర్శనం చేసుకుని వస్తాం. అలాగేనండి. అలా కామాక్షీదేవిని నమ్ముకున్న సుమతికి పక్షవాత నుండి స్వస్థత చేకూరింది. సుమతిని నానా విధాలుగా హింసించిన దుర్గా బస్సు ఎక్కుతూ కాలు జారి చక్రాల కింద పడి నడుము విరిగి మంచాన పడింది. చేసిన పాపం ఊరికే పోతుందా?